నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 10వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అసక్తిరన విశ్వంగా పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు. తాత్పర్యం: భార్య, సంతానము, ఇల్లు, సంపదలు, పదవులు మొదలగు వాటి మీద అనవసరమైన వ్యామోహం వదిలిపెట్టాలి. అవి లేకపోతే బతకలేననే భావన వదిలిపెట్టాలి. ఇష్టము అయిష్టములను వదిలిపెట్టాలి. సుఖము దుఃఖము సంభవించినప్పుడు సమత్వభావం కలిగి ఉండాలి. అన్నిటి పట్ల అందరి పట్ల సమభావన కలిగి ఉండాలి. ఇక్కడ ఆసక్తి అనే పదం వాడారు. మనం ఈ ప్రాపంచిక విషయాలకు దూరంగా వెళ్ళిపోవచ్చు, కానీ మన మనసు మాత్రం వాటి యందే విహరిస్తూ ఉంటుంది. పూజ చేయడానికి దేవుడి ముందు కూర్చున్నా, ధ్యానం చేయడానికి కళ్ళు మూసుకున్నా, అవయవాలు పనిచేయకపోయినా మనసు మాత్రం దేవుడి మీద నిలవదు. అన్ని పనికి మాలిన విషయాలు అప్పుడే గుర్తుకొస్తాయి. కాబట్టి ముందు మనసును అదుపులో ఉంచుకోవాలి. ఈ మనసును ఎవరి పట్ల దేని పట్ల అదుపులో ఉంచుకోవాలంటే అభిష్వంగా, అంటే తీవ్రమైన అనుబంధం కలిగిన వారి పట్ల మనసును అదుపులో ఉంచుకోవాలి. అవి మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు. వాటికి కొన్ని ఉదాహరణలు చెప్పారు. మానవుడు పుట్టిన తర్వాత మొట్టమొదటిగా అతనికి లేక ఆమె జీవితంలోకి ప్రవేశించింది భార్య లేక భర్త. ఆ ఇద్దరూ కలిస్తే కలిగేది సంతానం. మరి వీరికి ఉండటానికి ఒక ఇల్లు కావాలి, పోషణకు ధనం కావాలి. ఆ ధనం పొందడానికి ఉద్యోగం, ఆస్తి, పదవి ఎవరి స్తోమతను బట్టి వారికి కావాలి. అందుకే పుత్రదార గృహం మొదలైనవి అని అన్నారు. సంతానము, భార్య, ఇల్లు మొదలైనవి వీటి కోసం నిరంతరం ఆరాటపడటం. అవి లేకపోతే బతకలేననే మమకారం పెంచుకోవడం, వాటి కోసం వెంపర్లాడటం, అవే నేను అని వాటిలో లీనం కావడం పనికిరాదు. వరుసగా కొడుకులు పుడితే కూతురు లేదే అనే బాధ, అందరూ కూతుళ్ళు పుడితే కొడుకులు లేరే అని బాధ, కొడుకు ఉద్యోగం రాకపోయినా, కూతురికి పెళ్లి కాకపోయినా, భార్య పుట్టింటికి పోయి 4 రోజులు ఆలస్యం చేసినా, ఉన్న ఇల్లు పాతదైపోయినా, కొత్త ఇల్లు కొనడానికి స్తోమత లేకపోయినా, చేసేది ఉన్నత ఉద్యోగమైనా ఇంకా పెద్ద ఉద్యోగం రాలేదే అనే బాధ. ఇలా చెప్పుకుంటూ పోతే బాధలకు కొరత ఉండదు. కాబట్టి సంతానము, భార్య, ఉద్యోగము, సంపదలు ఇవన్నీ తాత్కాలికంగా సంతోషాన్ని కలిగించిన చివరకు బాధలతోనే ముగుస్తాయి. కాబట్టి వీటి మీద ఆసక్తి పరిమితంగా ఉండాలి, కానీ అపరిమితంగా ఉండకూడదు. అదే సకల బాధలకు కారణం. ఇంకా కొంతమంది నేను చచ్చినా పర్లేదు, నా ఆస్తి ధనము పోవడానికి ఇష్టపడను అని అంటూ ఉంటారు. అంటే ప్రాణాల కన్నా తాను సంపాదించిన ధనము, ఆస్తి, పదవి మీద వ్యామోహం పెంచుకుంటారు. దేని మీద అయినా గాఢంగా ప్రేమ, అనురాగం, అనురక్తి, ఆపేక్ష ఉంటాయో, ఏ కారణం చేతనైనా వాటి నుండి వియోగం కలిగితే అంతకు రెట్టింపు దుఃఖం కలుగుతుంది. కాబట్టి తీవ్రమైన గాఢమైన ప్రేమ, అనురక్తి దుఃఖానికి దారితీస్తుంది అని తెలుసుకోవాలి. ఈ లక్షణాలు ఉన్నవారు భక్తికి, సాధనకు పనికిరారు. అంటే ప్రేమ, అనురాగం ఉండకూడదా అంటే ఉండాలి, కానీ ఒక పరిధిలో, ఒక మోతాదులో ఉండాలి. హద్దులు దాటకుండా ఉండాలి. మన అధీనంలో ఉండాలి. ఏది తీవ్రంగా ఉండకూడదు. కాబట్టి ఆసక్తి, అనభిష్వంగము అలవరుచుకోవాలి. మన దైనందిన జీవితంలో మనకు తరచుగా మనకు ఇష్టమైన వారు, ఇష్టమైన వస్తువులు తారసపడుతుంటాయి. అలాగే మనకు ఇష్టం లేని వారు, ఇష్టం లేని వస్తువులు కూడా పలకరిస్తుంటాయి. ఈ రెండింటి పట్ల సమభావన కలిగి ఉండాలి. ఇష్టం వచ్చినవి అతిగా తినడం వల్ల ఎలా అజీర్తి చేస్తుందో, అలాగే ఇష్టం వచ్చిన వారితో ఎక్కువగా అనుబంధం పెట్టుకుంటే అంటే ప్రమాదం కలుగుతుంది. కాబట్టి ఇష్టము, అనిష్టము రెండింటినీ సమంగా చూడాలి. నిత్యం చ సమచిత్తత్వం అంటే నేను నిత్యము అన్నిటి పట్ల, అందరి పట్ల సమభావం కలిగి ఉండాలి. ఎవరి మీద ద్వేషభావం ఉండకూడదు. ఇది ధ్యానం, దైవ చింతన వల్లనే సాధ్యమవుతుంది.
ఇష్టము అనిష్టము, సుఖము దుఃఖము, లాభము నష్టము వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి కంగారు పడకూడదు, సమంగా చూడాలనే భావన అలవర్చుకోవాలి. మనము సాధారణంగా ఇష్టము అయిష్టము అంటూ ఉంటాం, కానీ అనిష్టమే సరి అయిన పదం. కానీ మనము అనిష్టము అనే పదాన్ని దరిద్రము అనే దానికి బదులుగా వాడుతూ ఉంటాం. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.